అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. హలో, స్వాగతం సుస్వాగతం, అందరికీ స్వాగతం. అంతటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరికి ఏమైంది, తన కెరియర్ అసలు ఎందుకు నాశనం అయిందో చూద్దాం. డాక్టర్ వసీకర్, నీ అంతట నువ్వు వస్తే నిన్ను నొప్పి కలగకుండా చంపుతాను. నేనుగా కనిపెట్టానా? రోబో మూవీ 2010లో రిలీజ్ అయింది. అప్పట్లో ఏఏ మన ఎవ్వరికీ తెలియదు. అసలు మన శంకర్ గారే మనకి ఏఏ అంటే ఏంటో, అసలు ఎలా పనిచేస్తుందో పరిచయం చేస్తున్నారు. After a gap, boss is back. చూస్తారా? Waiting. బాస్కి బ్లాక్ బస్టర్ పడింది. అది వివి వినాయక్ గారి వల్లే. కానీ వివి వినాయక్ గారు ఏమయ్యారు? ఎంతకీ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత మూవీస్ తీయడం ఎందుకు మానేశారో చూద్దాం. ఈ ముగ్గురు డైరెక్టర్స్ గురించి ఇంట్రో పార్ట్ చూసారు కదా. ఇప్పుడైతే మెయిన్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ, చివరి వరకు అయితే చూడు. అండ్ నెంబర్ 1 వచ్చేసి పూరి జగన్నాథ్ గారి గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన నాలెడ్జ్కి సెల్యూట్ కొట్టాలి. అసలు పోకిరి మూవీ బడ్జెట్ 50 కోట్లు పెడితే అక్షరాల 200 కోట్లు అయితే తెచ్చింది. 150 crores ప్రాఫిట్ అయితే తెచ్చింది. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈయనకి ఎక్కడి నుంచి దెబ్బపడడం మొదలైందంటే ఇస్మార్ట్ శంకర్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత మన పూరి జగన్నాథ్ గారు వచ్చేసి లైగర్ని అయితే టచ్ చేశారు. ఆ లైగర్ దగ్గర నుంచి అయితే మన పూరి జగన్నాథ్ గారికి దెబ్బ అయితే పడింది. ఈ మూవీకి వచ్చేసి 10 కోట్లు కూడా రాలేదు. అసలు ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చేసి గొడవ అయితే చేస్తే పూరి జగన్నాథ్ గారు వచ్చేసి మీకు నేనైతే సెటిల్ చేస్తాను, నేను నెక్స్ట్ మూవీ ఉంది డబుల్ స్మార్ట్ రిలీజ్ అయ్యాక మీ అందరికీ మనీ అయితే సెటిల్ చేస్తా అని చెప్పారు. తీరా చూస్తే డబుల్ స్మార్ట్ బిగ్గెస్ట్ డిజాస్టర్. దానివల్ల వచ్చేసి ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చేసి దీని నెక్స్ట్ మూవీని అయితే రిలీజ్ అవ్వనేమో అంటున్నారు. ఆ స్లమ్ డాగ్ మూవీని ఏం చేస్తారు మరి? అదే విజయ్ సేతుపతి గారితో తీస్తున్నారు కదా మామ, ఆ మూవీ పేరు వచ్చేసి స్లమ్ డాగ్. మరి అది రిలీజ్ అవనిస్తారో ఏంటి, ఏం చేస్తారో తెలీదు. ఏ కారణాలు మన పూరి జగన్నాథ్ గారు అయితే ఫ్లాప్ అవ్వడానికి ఈ కారణాలు ఉన్నాయి మామ. మీకు ఏమనిపిస్తుందో లెట్ మీ నో, జస్ట్ కామెంట్ అయితే వదలండి. అండ్ నెంబర్ 2 శంకర్ గారు మామ, ఆయన నాలెడ్జ్కి సెల్యూట్ కొట్టాలి. అసలు 2010లో రోబో మూవీని రిలీజ్ చేశారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తమిళ ఇండస్ట్రీకి 500 కోట్లు అయితే కొట్టింది మామ. ఈ మూవీ కొట్టి చూపించింది రోబో మూవీ. ఇప్పటికి కూడా లిటరల్లీ చాలామంది అయితే రోబో మూవీని చూస్తారు. ఈయన వచ్చేసి ఫ్లాప్ అవ్వడానికి జస్ట్ చిన్న కారణం అయితే ఉంది. ఏంటంటే తన దగ్గర అయితే ఒకరైతే పని చేసేవారంట స్టోరీ రాయడానికి. ఆ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఆయన చనిపోవడం జరిగిందంట. అప్పటి నుంచి వచ్చేసి అన్ని ఫ్లాప్సే. రోబో 2.0 కానీ, ఇండియన్ 2 కానీ, అలా గేమ్ చేంజర్, అలా మూవీస్ అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి. దీని స్టోరీ అయితే అసలు బాగుంటలేదు మామ. స్టోరీ చేంజ్ అయితే మళ్ళీ ఈయనైతే రికవర్ అవుతారు, మళ్ళీ హిట్స్ అయితే కొడతారు. ఇప్పుడు వచ్చేసి తను మూవీని అయితే తీస్తున్నారంట సొంత స్టోరీతో. తనకైతే ఈ మూవీ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. ఇంకా అది ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయ్యాక మీకు ఏమన్నా తెలిస్తే అప్డేట్ అయితే ఇస్తాను మామ నేను. లెట్ మీ నో మీకు ఏమనిపిస్తుందో జస్ట్ కామెంట్ అయితే వదలండి. రోబో 2.0 దగ్గర నుంచి మన శంకర్ గారికి అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అన్నీ మన శంకర్ గారికి పడిపోతున్నాయి. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి మామ. అండ్ నీకు వీలైతే ఓ లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయమామా ప్లీజ్. అండ్ నెంబర్ 3 వచ్చేసి వివి వినాయక్ గారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దిల్ మూవీ కానీ, ఖైదీ నెంబర్ 150 మూవీ కానీ, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి మామ మన వివి వినాయక్ గారికి. అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఫ్లాప్స్ రేట్ అయితే చాలా తక్కువ. రాజమౌళి గారితో అయితే ఈక్వల్గా అయితే పోటీ పడేవారని చెప్పాలి. అండ్ మన రామ్ చరణ్ గారికి కూడా ఒక మంచి హిట్ ఇచ్చారు నాయక్ మూవీతో. ఈయన మూవీస్ మానేయడానికి జస్ట్ స్మాల్ కారణం అయితే ఉంది. ఏంటంటే దీని దగ్గర స్టోరీస్ అయితే లేవంట. స్టోరీ ఉంటే మూవీ అయితే తీస్తారంట. కంపల్సరీగా స్టోరీ దొరికితే మూవీ అయితే తీయడానికి సిద్ధంగా ఉన్నారంట. కానీ ఈయన వచ్చేసి రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు. అంటే తను వచ్చేసి మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా ఆ సంపాదించింది ఉంది కదా చాలులే, నేను మూవీస్ అయితే చేయను అని అయితే అంటున్నారు మామ వివి వినాయక్ గారు. జస్ట్ సింపుల్ కారణం వల్ల అయితే మూవీస్ అయితే చేయడం మానేశారు మామ. ఏంటి ఇప్పుడు కూడా మూవీస్ చేసి ఉంటే రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు వాళ్ళతో అయితే సమానంగా ఈక్వల్గా మూవీస్ తీసి హిట్స్ కొట్టేవారేమో. లెట్ మీ నో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయి.